నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో నేను సంతోషిమాత వ్రతం 4వ వారం కంప్లీట్ చేసుకున్నాను. ఈ పూజ విధానం పూర్తిగా అనేది చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. వీడియో వినండి, వింటేనే పూర్తి పూజ విధానం అనేది తెలుస్తుంది. ఎందుకంటే నేను చూపించలేదు పూజ విధానం కంప్లీట్గా ఎలా చేయాలి అనేసి చెప్తున్నాను అనమాట. ముందుగా వినాయకుడిని, గౌరీదేవిని రెడీ చేసుకోవాలండి. అలాగే 3 తాంబూలాలు కూడా రెడీ చేసుకోవాలి. ఒకటి వినాయకుడికి, గౌరీదేవికి, ఇంకా సంతోషిమాతకి. నేనైతే సుగంధ ద్రవ్యాలతో తాంబూలం అనేది చేసుకున్నాను. అదే పెట్టుకుంటున్నాను అనమాట. తాంబూలం పెట్టి ఇంకా మెయిన్గా చక్కెరగల అట్టపళ్ళు లేదంటే పచ్చి అట్టపళ్ళు ఉంటాయి కదండి, అవే వాడాలన్నమాట. మామూలు అట్టపళ్ళు వాడకూడదు ఈ పూజకి. ఇంకా మామిడాకుల ప్లేస్లో తమలపాకులు అనేది కలసంలో పెట్టుకుంటాము. ఇంకా తోరం రెడీ చేసుకుంటాము. ఈ తోరం దగ్గరే నాకు ఒక చిన్న ఇది అనిపించింది అనమాట. ఎందుకు అంటే తోరం పట్టుదారం తీసుకోవాలండి. పట్టుదారం 31 పోగులు వేసుకుని 21 ముళ్ళు వేసుకుని ముందు తోరం రెడీ చేసుకోవాలి. దాన్ని కలసంలో వేసుకుని కలసం చెంబులో వాటర్ వేసుకోకుండా తోరం పెట్టుకుని పైన కొబ్బరికాయ, జాకెట్ ముక్క పెట్టుకుని కలసం రెడీ చేసుకోవాలంటండి. అయితే నేను పంతులు గారిని పూజ చేసుకుందాము అని అడిగినప్పుడు పంతులు గారు చెప్పిన విధానం ఏంటంటే, మామూలుగా మనం వరలక్ష్మి వ్రతాన్ని కలసంలో నీళ్ళు, అక్షంతలు, పసుపు, గంధం వేసుకుని ఎలా అయితే కలసం రెడీ చేసుకుంటామో అలాగే చేసుకుని తోరం కట్టుకుని దాని మీద వేసుకుని కలసం మీద పూజ అయిన తర్వాత కట్టుకో అమ్మ చేతికి. అలాగే మనం పీఠం ఎప్పుడైతే కదిపేస్తామో, సాయంత్రం పీఠం కదిపేస్తాం కదండి, దీపాలు పెట్టకుండా పీఠం అనేది కదుపుకోవాలి. అప్పుడే తోరం కూడా విప్పేసుకుని పక్కన పెట్టుకో. 7 వారాలు కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి పచ్చని చెట్టు మీద కానీ గంగలో కానీ వేసేద్దు కానీ అని చెప్పారు. సరే అని చెప్పాను. కాకపోతే నేను పూజ చేసుకున్న వాళ్ళని అడిగితే ఇక ఆ తోరం చంబులోనే వేసుకుని 7 వారాలు కూడా అదే తోరం కంటిన్యూగా కలసం పెట్టేసుకుని, అంటే ఎక్కువ వారాలు అయితే కొబ్బరికాయ మార్చుకోవాలండి. 7 వారాలే కదా, వాళ్ళు మంచి కొబ్బరికాయ అయితే తీసుకున్నారంట. కొబ్బరికాయ కూడా మార్చుకోలేదంట వాళ్ళు. అలాగే పీఠం మీద బియ్యం కూడా పోసుకోలేదంట. నేనైతే వేసుకుంటున్నాను. మళ్ళీ తర్వాత శుక్రవారం ఆ బియ్యం అనేవి మామూలు అన్నం అయితే వండుకుంటున్నాం అనమాట. ఎందుకంటే పులుపు తిన్న రోజు మళ్ళీ ఈ బియ్యం అనేవి పని చెయ్యవు. దీనికి నియమం, పూజకి ప్రత్యేకంగా ఫస్ట్ తెలుసుకోవాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన నియమం, పులుపు తినకూడదు. ఫ్రూట్స్లో అయినా దేనిలో అయినా పులుపు అనేది ఉంటే అవి ముట్టుకోకూడదు, తినకూడదు. మనం అమ్మవారికి పొరపాటును ముట్టుకున్నా కానీ తినము అనే నమస్కారం అనేది చేసుకోవాలంటండి. అస్సలు ముట్టుకోము, తినము ఖచ్చితంగా అని సంకల్పం చేసుకున్న వాళ్ళైతే అలాగే ఉండాలంట. కానీ కొంచెం పిల్లలతో అటు ఇటుగా కుదరదు అమ్మ, నేను ముట్టుకున్నా కానీ తినను అనే ఒక నమస్కారం అనేది చేసుకుంటే మంచిదంటండి. ఎందుకంటే కుదరదు కదా అలాగా గమ్ముని. మనకి తెలియక కానీ ఎక్కడైనా తాంబూలం తీసుకున్నా కానీ మామూలు అట్టపల్లి ఇస్తూ ఉంటారు కదా తాంబూలంలో, ఈరోజు అనేది తీసుకోకూడదు కాబట్టి ఇంక మనం ముట్టుకున్న వాటిని తినమనమాట. అలా అయితే నమస్కారం చేసుకొని దండం పెట్టుకోవాలంటండి. అలాగే కలసం అనేది ముందు తెలిసిన వాళ్ళు ఉంటే అలా చేసుకున్నా పర్వాలేదు, ఇంకా ఇలా తోరం కట్టుకునే విధానంలో చేసుకున్నా పర్వాలేదు. అంటే నాకైతే తెలీదు. నేనైతే ఈ 4వ వారం కూడా అలాగే కంప్లీట్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ మొదలు పెట్టేశాను కదా, తోరం అనేది పూజ అయిపోయాక కట్టుకుంటున్నాను నేను. ఇంకా అలాగే చేస్తున్నాను అనమాట. వాళ్ళైతే బీరువాలు దాచుకున్నారంట 7 వారాలు కూడా కలసంలో వేసుకుని, దాన్ని మళ్ళీ లాస్ట్ వారం పూజ అయిపోయాక బీరువాలు అయితే పెట్టుకున్నారంటండి. ఇంకా పంతులు గారు చెప్పిన విధానమే నేను ఫాలో అవుతున్నాను కాబట్టి మనం ఎవరైనా ఒక గురువు గారిని అనుకుంటూ అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విధానం ఫాలో అయ్యేటప్పుడు మనకి మనం చేసిన తప్పు అనేది అని నేను అనుకోవట్లేదు. ఇంకా వాళ్ళు చెప్పారు కాబట్టి నేనైతే ఇంకా అలాగే చేస్తున్నాను. ఇంకా నైవేద్యం వచ్చేసేసి మెయిన్గా ఫస్ట్ వేపుడు శనగపప్పు, బెల్లం అనమాట. ఇంకా వేపుడు శనగపప్పు బెల్లాన్ని 3 భాగాలు చేసుకుని ఒక భాగం చేతితో పట్టుకుని కథ చదువుకుని దాన్ని ఆవుకైతే తినిపించాలంటండి. అలా అని కథ బుక్లో లేదనమాట, ముందుగా చేసుకున్న వాళ్ళు చెప్పిన విధానమే. నా కథ బుక్లో అయితే ఏముందంటే కథ చదువుకునేటప్పుడు అక్షింతలు చేతితో పట్టుకుని కథ చదువుకుని ఆ అక్షింతలు దేవుడి మీద వేసి మన మీద వేసుకోవాలి అని చెప్పి ఉంది. నేను ఇదే ఫాలో అవుతున్నాను అనమాట. కానీ ఆవుకి ప్రసాదం పెట్టడం కూడా మంచిదే కాబట్టి లాస్ట్ వారం అయితే పెడదాము,
ఇంక మనం ఇదే ఫాలో అవుతున్నాం కాబట్టి ఈ వారం కూడా ఇలాగే చేసేసుకుందామని ఇలాగే చేసుకున్నాము. ఇంకా సంతోషిమాత వ్రత కథ బుక్ తీసుకున్నట్టయితే మనకి క్లియర్గా అన్నీ ఉంటుందన్నమాట. తాంబూలం సమర్పయామి అన్నప్పుడు తాంబూలం, అక్షింతలు సమర్పయామి అన్నప్పుడు అక్షింతలు, ఏది అయితే అది బుక్ చదువుకుంటూ నెమ్మదిగా చేసుకుంటే మనకి పూజా విధానం అంతా లైన్గా వెళ్తుందనమాట. ఉద్యాపన రోజు మాత్రం మన కథ బుక్లో 8 మంది అమ్మాయిలు అని ఉంటే 8 మంది అమ్మాయిలకి ఉద్యాపన చేయాలి. మన ఓపిక మేరకు వాళ్ళకి బట్టలు తీయొచ్చు లేదా జాకెట్ ముక్క పెట్టి పంపొచ్చు అలా అన్నమాట. కాకపోతే చేసుకున్న వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఆ రోజు మనం ఎవరికైతే 8 మందిని అమ్మాయిల్ని పెట్టుకుంటామో వాళ్ళని మన ఇంట్లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ రోజు పూజ నియమం అనేది వాళ్ళు కూడా పాటించాలి. చిన్నపిల్లలు కదండి, తెలియదు కదా, పొరపాటు జరగకూడదు అన్న ఉద్దేశంతో ఆ రోజు మన ఇంట్లోనే ఉంచుకుని తర్వాత రోజు ఉదయం వాళ్ళకి తాంబూలం ఇచ్చి పంపించాలి అని చెప్పారనమాట. ఇంకా వేరే కథ బుక్లో 7 అబ్బాయిలని కూడా రాసి ఉంటుందంటండి. మన ఏ కథ బుక్ వచ్చిందో ఇంకా ఆ బుక్లో ఉన్నట్టే ఫాలో అవ్వాలి అని చెప్పి అన్నారనమాట. ఇక్కడ వచ్చి అష్టోత్తర శతనామం ఉంటుందన్నమాట అమ్మవారిది. ఇంకా 200 నామాలతో ఉత్తరాదివారం అయితే పూజిస్తారంటండి సంతోషిమాతని. ఆ నామాలు కూడా ఇచ్చారనమాట. మనకి ఓపుకుంటే చదువుకుని పూజ సంపూర్ణంగా చేసుకోవచ్చు. లేదు ఇంత ఓపిక లేదు అనుకుంటే నైవేద్యం పెట్టుకుని అమ్మవారిది నిత్య పూజ ఉందన్నమాట. లాస్ట్లోనే లాస్ట్లో ఆ నిత్య పూజ కూడా చేసుకోవచ్చు అనమాట. లఘు పూజ అని చెప్పి, అంటే ఈ కథ అంతా లేకుండా చిన్నగా ఉందన్నమాట. జస్ట్ మంత్రాలతో జస్ట్ నామాలు ఉన్నాయి అంతే. ఇంకా వాటితో పూజ విధానం సింపుల్గా ఉందన్నమాట. అలా కూడా చేసుకోవచ్చు అంటండి. ఎలా చేసుకున్నా కానీ నియమం తప్పకూడదు పూజ అనేది. నేనైతే ఇంకా ఫస్ట్ వారం ఎలా మొదలు పెట్టానో అలాగే అనమాట చేస్తున్నాను. తోరం అనేది కట్టుకుంటున్నాను. తాంబూలం అన్నప్పుడు తాంబూలం 3 తాంబూలాలు అమ్మవారి దగ్గర సమర్పించుకున్నాను. ఇలా అయితే సంతోషమాత పూజ విధానం పూర్తిగా మీకు చెప్పానని అనుకుంటున్నాను నేను. ఇంకా కలసం ఆనమై లేని వాళ్ళు యంత్రం ఉంది కదండి, ఆ యంత్రం అయితే కథ బుక్లోనే వచ్చింది. అదైతే కలసం ప్లేస్లో పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ పూజ మొదలు పెట్టడానికి మంచి రోజు అనేది వస్తే స్వాతి నక్షత్రం శుక్రవారం అంటండి. అది కార్తీక మాసంలో వస్తుందంట. అలా రాని పక్షంలో మన నక్షత్రం ప్రకారం పంతులు గారిని అడిగి పూజ అనేది మొదలు పెట్టుకోవచ్చు. నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు మా నక్షత్రం ప్రకారం ఆ రోజు మంచిదేనమ్మా, ఆ రోజు మొదలు పెట్టుకోమని చెప్తే ఆ రోజు మొదలు పెట్టాను.